హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇది వీకెండ్ వ్లాగ్. సండే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి మా హస్బెండ్ పోహా అయితే చేస్తున్నారు. రీసెంట్‌గా ఆయన ఫుల్ ఫ్లెడ్జ్‌గా కుక్ చేసి చాలా రోజులయిపోయిందనమాట. అంటే నేను కొంచెం కూడా హెల్ప్ చేయకుండా ఆయనే మొత్తం చేసేలాగా. అందుకే ఎప్పుడు లేచే కన్నా ఒక హాఫ్ అన్ అవర్ ఎర్లీగా లేచి తనే కెమెరా సెటప్ అంతా చేసుకొని పోహా అయితే చేస్తున్నారు. పోహాకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇంగ్రీడియెంట్స్ అంతా సేమ్ ఉంటాయి. కాకపోతే ఒక డిఫరెన్స్ ఏంటంటే లాస్ట్‌కి పుట్నాల పప్పు పొడి ఎయ్యము. మరమరాలు ప్లేస్‌లో అటుకులు వేస్తే పోహా అయితే రెడీ అయిపోతది. అప్పుడు నాకు పోహ అస్సలు నచ్చేది కాదు. ఎప్పుడైతే మేము కుక్ చేసుకోవడం స్టార్ట్ చేసామో అప్పటినుంచే నచ్చుతుంది. నేను పీయూలో ఉన్నప్పుడు మా హాస్టల్‌లో చేసేవారు. అస్సలు బాగుండేది కాదు. చల్లారిపోతే పోహ అస్సలు తినాలనిపియదు. మాకు ఇంటర్‌లో ఉన్నప్పుడు హాస్టలర్స్ సెపరేట్, డే స్కాలర్స్ సెపరేట్ సెక్షన్స్ ఉండేవి. మాకు ఎవ్రీ ట్యూస్‌డే పోహ పెట్టేవారు హాస్టల్‌లో అయితే. సో, మా ఫిజిక్స్ సార్ వచ్చి "ఏమైందిరా ఫేసెస్ అన్నీ డల్‌గా ఉన్నాయంటే" మేము "ఔలక్కీ సార్" అని చెప్పేవాళ్ళం. "ఔలక్కీకి ఫేసెస్‌లన్నీ ఇలా పెడితే ఎలాగరా? హౌ లక్కీ యూ ఆర్ టు ఈట్ దిస్ ఔలక్కీ" అని చెప్పేవారు. ఆ డైలాగ్ ఇప్పటికి గుర్తుంది నాకు. ఊహ చేస్తున్నాము అన్నంత సేపు నాకు మా ఇంటర్ కాలేజ్ డేసే గుర్తొస్తూ ఉంటాయి. అసలు నాకు జెన్యూన్‌గా ఒక డౌట్. ఇంటర్‌లో ఎవరైనా ఎంజాయ్ చేస్తారా? ఎందుకంటే ఇంటర్ మనకి చాలా ఇంపార్టెంట్ కదా! దీని తర్వాత మన లైఫ్ డెసిషన్స్ అన్నీ ఉంటాయి. బీటెక్ వెళ్తామా? లేకపోతే డిగ్రీ చేద్దామా? ఏం చేద్దాము నెక్స్ట్ అని. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయాలి. కాలేజ్ సీట్ తెచ్చుకోవాలి. ఎంత స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటాం కదా! నాకైతే అస్సలు ఎంజాయ్ చేసినట్టే అనిపియదు. చాలా స్ట్రెస్‌ఫుల్ డేస్ ఏమైనా ఉన్నాయా నా లైఫ్‌లో అంటే అది ఇంటరే అన్నమాట. మా హాస్టల్ వార్డెన్ అలాంటిది. మార్నింగ్ 5కి లేస్తే నైట్ 11 వరకు పడుకోనివ్వదు. అంత హోల్ డే కూడా స్టడీస్‌లోనే ఉండేవాళ్ళం. ఇంత స్ట్రెస్, రిస్ట్రిక్షన్స్ ఓన్లీ అమ్మాయిలకే అన్నమాట. ఎందుకంటే మా హస్బెండ్, నేను కూడా సేమ్ ఇంటర్ కాలేజ్. బాయ్స్ హాస్టల్‌లో చాలా చిల్‌గా ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు గేమ్స్ ఆడుకునేవాళ్ళు, చదువుకునేవాళ్ళు, నచ్చినప్పుడు చదువుకునేవాళ్ళు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేవాళ్ళన్నమాట. మాకైతే రెస్ట్రిక్షన్స్ ఎంతుండేవి అంటే, మేము ఈ ప్లేస్‌లోకి వెళ్లి కూర్చుందామన్నా పర్మిషన్ తీసుకోవాలి. ఎవ్రీడే ఒకే ప్లేస్‌లో కూర్చొని చదివితే బోర్ కొడతది కదా! లేదు నేనిక్కడ కూర్చోవాలని లేదు. నేను అటు సైడ్ వెళ్లి కూర్చొని చదువుకుంటానన్నా గూడా మాకు చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేవి. దానికి పర్మిషన్ తీసుకోవాలి. అందరికి చెప్పాలి. ఎందుకు ప్లేస్ చేంజ్ చేశాను అని చెప్పి అదొక పెద్ద తలకాయ నొప్పి. ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి. కాకపోతే ఎవరిని ఏమి అనలేము. ఎందుకంటే ఇంటర్ అంటేనే స్ట్రెస్‌ఫుల్. ఏదేదేనో అంతా బాగా అయిపోయింది. స్టడీస్ అన్నీ కూడా నీట్‌గా కంప్లీట్ అయినాయి. మాటల్లోనే పోహ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బావుంది. వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే ఇంకా బావుంటది. దానిపైన లెమన్ పిండుకొని తింటే. దానిపైన కొంచెం భుజియా వేసుకోవచ్చు. కర్డ్ వేసుకొని తిన్నా కూడా చాలా బావుంటుంది. లాస్ట్ వీక్ ఫుల్‌గా నాన్ వెజ్ తిన్నాం గదా! సో, ఈ వీక్ ఓన్లీ వెజ్ తిందాం అనుకున్నాము. అందుకే ఈరోజు మష్రూమ్ బిర్యానీ అయితే చేస్తున్నాము. ప్యూర్‌లీ యూట్యూబ్ నుంచే చేస్తున్నాము. ఎందుకంటే మా హస్బెండ్ పట్టుబట్టి మరి ఇదే రెసిపీ చేయాలి, ఇదే ఛానెల్ నుంచి చేయాలి అని చెప్పి స్టార్ట్ చేశారు. ఈరోజు మా హస్బెండ్ ప్లాన్ చేసుకున్నారనమాట. హోల్ డే మొత్తం నేనే కుకింగ్ చేస్తాను. నువ్వు జస్ట్ నార్మల్‌గా వచ్చి హెల్ప్ చేయి చాలు అని. హెల్ప్ చేయంటే మనం నార్మల్‌గా హెల్ప్ చేస్తామా? అది చేయండి, ఇది చేయండి, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని చెప్పి పెద్ద క్లాస్‌లో అయితే పీకుతాం పక్కన నుంచుని. అందుకే "నువ్వు వెళ్లి ప్రశాంతంగా టీవీ చూడు. నేను అన్నీ కట్ చేసి స్టార్ట్ చేసినప్పుడు పిలుస్తాను. అప్పుడొచ్చి చూద్దు" అన్నారు. సేమ్ యాజ్ యూజువల్ పులావ్ లాగే ఉంటది. కాకపోతే ఏంటంటే మనం దీనికి దమ్ పెడతాం గదా! సెపరేట్‌గా కుక్ చేస్తాము 2 ఒకేసారి వేయకుండా. రెసిపీ అయితే విస్మయ్ ఫుడ్స్ నుంచి చూసి చేస్తున్నాము. కొంచెం ప్రాసెస్ అయితే చాలా లెంథీ అనిపిచ్చింది. రెసిపీ కూడా చాలా మసాలాలు యాడ్ చేయమని చెప్పారు. ఫస్ట్ ఇక్కడ మష్రూమ్ గ్రేవీకి రెడీ చేస్తున్నప్పుడు మసాలాలు యాడ్ చేస్తున్నాము. రైస్ బాయిల్ చేస్తున్నప్పుడు మసాలాలు యాడ్ చేస్తున్నాము. తర్వాత ఒక పేస్ట్ యాడ్ చేసాము. దాంట్లో కూడా మసాలాలు యాడ్ చేసాము. ఓవర్ ఏమి అనిపియలేదు కానీ నాకు అన్ని మసాలాలేయడం అక్కర్లేదు అనిపిచ్చింది. నేను నుంచుని షాక్‌లో ఉన్నా అనమాట. ఏంటి ఇలా వెళ్తూనే ఉన్నాయి దీంట్లో అని. మష్రూమ్స్ అయితే నీట్‌గా సాల్ట్ అండ్ గోధుమ పిండి వేసి క్లీన్ చేసేసి నేనైతే కట్ చేసి పక్కన పెట్టేసాను. కొంచెం మందంగా ఉన్న గిన్నెలో ఆయిల్ అండ్ ఘీ యాడ్ చేసుకొని మనం బేసిక్ పలావ్ మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. సన్నంగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకొని తర్వాత అది కొంచెం ఫ్రై అయ్యాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మష్రూమ్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. అవి వేగుతున్నప్పుడే మనం పక్కన రైస్ కూడా పెట్టేసుకుంటే ఫాస్ట్‌గా అయిపోతుంది. రెసిపీలో చాలా యూజ్ చేయమని చెప్పారు. మేము చాలా సింప్లిఫై చేసేసి చాలా వరకు తగ్గిచ్చే వేసుకున్నాము. మష్రూమ్స్ కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో సాల్ట్, పసుపు, కారం, కొంచెం పెప్పర్ పౌడర్, కొరియాండర్ పౌడర్ అండ్ హోమ్‌మేడ్ గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాము. మేమైతే మష్రూమ్స్ 200 గ్రామ్స్ అయితే తీసుకున్నాము. దానికి తగ్గట్టు స్పైసెస్ అన్నీ యాడ్ చేసామన్నమాట. అంటే రెగ్యులర్‌గా వేసే కన్నా కొంచెం తక్కువ వేసాము. మసాలా అంతా నీట్‌గా మగ్గాక దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ అయితే యాడ్ చేసి మూత పెట్టేసాము. పక్కనే 1 గ్లాస్ బాస్మతి రైస్ అయితే బాయిల్ చేస్తున్నాము. ఆల్రెడీ దీన్ని నానబెట్టాను హాఫ్ అన్ అవర్ ముందే. వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎలాగో 70-80% మాత్రమే కుక్ అయ్యేంత వరకు ఉంటాం కాబట్టి. అందులోనే పలావ్‌కి వేసుకునే స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కసూరి మేతి అండ్ ఒక 2 చిల్లీస్ పొడుగ్గా కట్ చేసుకున్నవి వేసుకున్నాము. రైస్ అయితే ఒక 40% బాయిల్ అయిపోయింది పక్కన. ఈలోపు ఇక్కడ కర్రీ అయితే మూత తీసి దాంట్లో కొంచెం లెమన్ అయితే పిండాను. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను. చూసారా ఓన్లీ హెల్ప్ అనుకున్నాను. మొత్తం నేనే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా తీసేసుకున్నాను ఇప్పుడు మొత్తం బిర్యానీ ప్రాసెస్ అంతా. పెళ్లైన వాళ్ళందరూ రిలేట్ అవ్వచ్చు నాకు తెలిసి. ఎందుకంటే హస్బెండ్స్ వంటగదిలో కుక్ చేస్తూ మనం హాల్‌లో కూర్చున్నామంటే లోపల ఏం డిజాస్టర్ జరుగుతుందో అని చెప్పి వెళ్తూనే ఉంటాం గదా! చెక్ చేస్తూనే ఉంటాం ఎన్ని సార్లైనా. నాకు మా హస్బెండ్ పైన నమ్మకం అయితే ఉంది. బాగా కుక్ చేస్తారని. కానీ ఎందుకో వెళ్లి చూస్తూ ఉండాలనిపిస్తది. రైస్‌లో కొంచెం సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఘీ కూడా యాడ్ చేశారు. సాల్ట్ అనేది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు. లేదంటే లేదు రైస్‌లో. మా హస్బెండ్ వేయడం నేను చూడలేదది.
మష్రూమ్స్ అయితే పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయినాయి. సో, ఇప్పుడు 80% కుక్ అయిన రైస్‌ని దానిపైన లేయర్ కింద వేస్తున్నాము. సో, కంప్లీట్‌గా రైస్ అంతా కూడా నీట్‌గా స్ప్రెడ్ చేస్తున్నామనమాట కర్రీ బేస్ మీద. రైస్ అంతా నీట్‌గా స్ప్రెడ్ చేశాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసి దానిపైన లిడ్ అయితే పెట్టేసి బరువయితే పెట్టాను పైన. ఈక్వల్‌గా ఉంది కాబట్టి చపాతీ పిండి అది ఏం కలిపి పెట్టలేదు. సో, ఇలా పెడితే మాకు పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. ఎగ్జాక్ట్‌గా 10 మినిట్స్ ఉంచి మేమైతే గ్యాస్ ఆఫ్ చేసాము. 15 మినిట్స్ రెస్ట్‌కి ఉంచేసి అప్పుడు లిడ్ అయితే ఓపెన్ చేసాము. పర్ఫెక్ట్‌గా కుక్ అయింది చూసారా ఎంత బావుందో! సడెన్‌గా చూస్తుంటే అసలు వెజ్ అని నమ్మరు. చాలా చాలా బావుంది టేస్ట్ అయితే. తినేసి ఫైనల్‌గా ఇప్పుడు మేము షాపింగ్‌కయితే వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ మ్యాక్స్ స్టోర్‌కయితే వచ్చేసాము. ఇక్కడైతే నాకు కలెక్షన్ చాలా సేపు చూసాను గానీ, నాకు లేడీస్ సెక్షన్‌లో అస్సలు నచ్చలేదు. ఒకటే ఒకటి షర్ట్ అయితే నచ్చింది. కాకపోతే అది ఫుల్ ట్రాన్స్‌పరెంట్ అనిపించింది. అందుకే తీసుకోలేదు. కానీ మెన్స్ సెక్షన్‌లో కలెక్షన్ అయితే చాలా బావుంది. ఇన్ని రోజులు వర్క్ చాలా బిజీగా ఉన్నామనమాట. షాపింగ్ చేసే టైం కుదరలేదు. అందుకే లాస్ట్ మినిట్ షాపింగ్ అయిపోయింది. ఎంతసేపు చూసినా టైం వేస్ట్ నాకు నచ్చట్లేదు అని చెప్పి జెంట్స్ సెక్షన్‌కయితే వెళ్ళిపోయాను. మా హస్బెండ్‌కి సెలెక్ట్ చేద్దామని. ఈ టీ షర్ట్ అయితే నాకు బాగా నచ్చింది. టీ షర్ట్‌తో పాటు ఇంకో 2 షర్ట్స్ కూడా తీసుకొని మేము స్టైల్ యూనియన్‌కయితే వచ్చేసాము. మేము ఫస్టే అనుకుని వెళ్ళాము. నా షాపింగ్ మా హస్బెండ్ చేస్తారు. మా హస్బెండ్ షాపింగ్ నేను చేస్తాను అని. ఆయన షర్ట్స్ అన్ని కూడా నేనే సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నా డ్రెసెస్ సెలెక్ట్ చేస్తున్నారు. స్టైల్ యూనియన్‌లో కలెక్షన్ అయితే చాలా బావుంది. కొన్నయితే తీసుకొని ఇచ్చారనమాట ట్రై చేయమని. నాకు ఫస్ట్ వన్ అస్సలు నచ్చలేదు ఫిట్టింగ్ అయితే. ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో, ఇది స్లీవ్‌లెస్ దానిపైన కోట్‌తో ఇలా పేరప్ చేశాను. ఫోన్‌లో ఈ కలర్ కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తుంది. ఇదైతే బ్లూ కలర్. ఇది కూడా నాకు చాలా నచ్చింది. సో, ఆ బ్లూ కలర్ అండ్ ఈ రెడ్ కలర్ 2 తీసుకున్నాను. 2 డ్రెసెస్ నాకు చాలా నచ్చినాయన్నమాట. వేసుకున్న వెంటనే చాలా కంఫర్టబుల్‌గా చాలా బాగా అనిపించింది. ఈ డ్రెస్ అయితే మా హస్బెండ్‌కి చాలా అంటే చాలా నచ్చేసింది. నాకు కూడా నచ్చింది. కాకపోతే నాకు కంఫర్టబుల్ అనిపియలేదు వేసుకుంటే. సైజ్ ఆప్షన్స్ కూడా లేవు. అందుకే ఈసారికి స్కిప్ చేసేసాను. ఈ డ్రెస్ అయితే నాకు ఫిట్టింగ్ నచ్చలేదు. పైనుంచి కింద వరకు ఒకేలాగుందనమాట. అండ్ పాకెట్స్ వచ్చినియి. సో, అన్‌కంఫర్టబుల్ అనిపించింది కొంచెం. 2 డ్రెస్‌లు తీసుకొని మేమైతే ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చిన వెంటనే నా మీషో పార్సెల్స్ కూడా వచ్చాయి. ఆషాఢం తర్వాత నెక్స్ట్ ఎలాగో వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను ముందే బ్యాంగిల్స్ అయితే తీసి పెట్టుకుంటున్నాను. సారీస్ మీదకది చాలా బావుంటుంది. బయట చాలా కాస్ట్‌లీ అని చెప్పి నేను మీషోలో వెతికితే నాకు దొరికింది. చాలా అఫోర్డబుల్ ప్రైస్‌కి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చింది. సెకండ్ ఏమో నేను బ్యాంగిల్స్ మధ్యలో వేసుకోవడానికి తీసుకున్నాను. కొంచెం షైనింగ్ తోటి ఉన్నాయి ఇవైతే. డార్క్ కలర్ బ్యాంగిల్స్‌కి గోల్డెన్ కలర్ షేడ్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఈవినింగ్ అయితే మా హస్బెండ్ కాఫీ తాగాలుంది నాకు అన్నారు. సో, నేను వెంటనే ఇద్దరికి కాఫీ అయితే పెట్టేసాను. బాల్కనీలో కూర్చొని షాపింగ్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉన్నాము. ఓన్లీ షర్ట్స్ ఒకటే తీసుకున్నాను కదా మా హస్బెండ్‌కి. సో, దాని మీదకి బాటమ్స్ అయితే మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. లైక్ ట్రెండీగా జాగర్స్ గాని, కార్గో ప్యాంట్స్ తీసుకుందాము అని. కాఫీ తాగేసాక నియర్ బై షాప్‌కి వెళ్లి 2 ప్యాంట్స్ అయితే తీసుకున్నాము. చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే. ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి మష్రూమ్ బిర్యానీ అయితే చేసాం కదా! కరెక్ట్ క్వాంటిటీ అయితే చేసాము. ఇద్దరం కంప్లీట్‌గా తినేసాము. నైట్ డిన్నర్‌లోకి సింపుల్‌గా మష్రూమ్ అండ్ బటానీ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అలాంగ్ విత్ చపాతీ. రెసిపీ కూడా చాలా సింపుల్ అండ్ చాలా ఫాస్ట్‌గా కుక్ అయిపోతాయి మష్రూమ్స్ కూడా. ఫాస్ట్‌గా మష్రూమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. పక్కనే చపాతీ పిండి కూడా కలిపేసి పెట్టేసుకున్నాను. నేనేమో ఫాస్ట్‌గా కుకింగ్ చేస్తుంటే మా హస్బెండ్ ఏమో ఏమున్నాయి మూవీస్ చూడడానికి అని చెప్పి ఓటీటీలో అయితే సెర్చ్ చేస్తున్నారు. 2 ఆప్షన్స్ అయితే పెట్టుకున్నాము. ట్రైలర్స్ చూసాక నాకైతే ఇసాకపట్నం చూడాలనిపించింది. సస్పెన్స్ థ్రిల్లర్ లాగా బాగా అనిపించిందనమాట. సో, అదైతే స్టార్ట్ చేసేసాము. మేమనుకున్నామంటే 1 ఆర్ 2 ఎపిసోడ్స్ చూసేసి పడుకుందాం అనుకున్నాము. కానీ సస్పెన్స్ అది ఎంత అనిపించిందంటే మొత్తం అన్ని ఎపిసోడ్స్ కంప్లీట్ చేసేసాము ఆ రోజే. ఎవరు అనుకుంటూ ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చాలా అనిపించింది. చాలా సింపుల్‌గా ఉంది మూవీ కూడా. పక్కన నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫాస్ట్‌గా చపాతీ అయితే చేసేస్తున్నాను. ఈసారి ఎవ్రీ టైమ్ తీసుకునే చపాతీ పిండి కాకుండా బ్రాండ్ అయితే చేంజ్ చేశాను. ఇదైతే చాలా బావుంది. చాలా మంచిగా వస్తున్నాయి. చాలా మెత్తగా ఉంటున్నాయి. మంచిగా పొంగుతున్నాయి కూడా. సో, నైట్ చపాతీ అండ్ మష్రూమ్ కర్రీ వేసుకొని తినేసి మూవీ అయితే చూస్తూ ఉన్నాము. సో, చపాతీస్ కోవిడ్ టైమ్ నుంచి బాగా అలవాటయిపోయినాయి ఫాస్ట్‌గా చేసేయడం. మంచిగా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. నా కర్రీ కూడా చాలా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. చాలా సింపుల్‌గా ఉంది. చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. మూవీ చూస్తూ ఉంటే మా హస్బెండ్‌కి ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుందంట. సో, ఫాస్ట్‌గా ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేసుకొని మూవీ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా ఈ మూవీ చూసారో లేదో కింద కామెంట్ అయితే చేసేయండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.